భారతీయ జనతా పార్టీ ఒక క్లియర్ సంకేతం ఇచ్చింది. అవసరం కోసం దేశంలో దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా బలం పుంజుకోలేదు కాబట్టి ఇక్కడ పొత్తులు పెట్టుకుంటాం. అదే మనం స్ట్రాంగ్ అయితే ఒరిస్సాలాగా ఎవరితో పొత్తులు అక్కర్లా, ధైర్యంగా కూర్చోవచ్చు. ఇక్కడ అదే సందర్భంలో పార్టీని నమ్మి పార్టీ కోసమే కష్టపడే వాళ్ళకి తగిన విలువ ఉంటుంది. ఇది తాజాగా ఇచ్చిన సంకేతం. మరొకసారి శ్రీనివాస్ వర్మ అప్పట్లో 6 ఎంపీల్లో ఒక్క శ్రీనివాస్ వర్మ మాత్రమే ఆ రోజున భారతీయ జనతా పార్టీ నిజమైనటువంటి కార్యకర్త. మిగతా వాళ్ళందరి దాంట్లో ఓటములు పాలైన, అంటే తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటే అందులో ఓటములు పాలైన శ్రీనివాస్ వర్మ విజయం సాధించారు. రఘురామకృష్ణరాజు అక్కడ శ్రీనివాస్ వర్మ గెలవడని భావించారు, కానీ గెలిచి చూపెట్టాడు ఆయన. అది బీజేపీకి అక్కడ ఉన్న పట్టు. కృష్ణరాజు గెలిచారు, అట్లాగే గోకరాజు గంగరాజు గెలిచారు. అంటే నరసాపురం సీటు బీజేపీది అని మరొకసారి ప్రూవ్ అయింది. నెంబర్ 2, తర్వాత ఎన్నికలు అయిపోయినాయి, పొత్తు ప్రభుత్వం నడుస్తోంది. ఎక్కడో మంత్రి, అక్కడో 2 మంత్రులు నడుస్తున్నారు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే బీజేపీ అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలాగా పనిచేయాలి అన్న తరహాలో ఎక్కువ మంది నాయకులు ప్రిపేర్ అవుతున్నారు. కానీ మీరు బాధ్యతగానే పనిచేయండి, బానిసత్వం అక్కర్లేదన్న సంకేతాన్ని ఇచ్చింది సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ ఇప్పించడం ద్వారా. అక్కడ చివరి నిమిషంలో సోము వీర్రాజుని ఆ నామినేషన్ వేయనీయకుండా చూడడానికి సర్వశక్తులు ఒడ్డారు. చివరికి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి మరి సోము వీర్రాజు సిన్సియర్ కార్యకర్త, ఫ్రమ్ ద బిగినింగ్ బీజేపీతో ఉన్నటువంటి కార్యకర్తకి టికెట్ ఇచ్చారు. అది మరొక సంకేతం. ఇప్పుడు తాజాగా ఎంతో ఒత్తిడి ఉంది. అటు విజయసాయిరెడ్డి వస్తారని, విజయసాయిరెడ్డి కుమార్తె వస్తుందని, అట్లాగే అన్నామలయ్యని, ఇట్లాంటి ఎన్నో జరిగినాయి. కానీ ఏమైంది? పాకా సత్యనారాయణ గౌడు సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, బలమైనటువంటి వ్యక్తి, 40 సంవత్సరాల నుంచి పార్టీ కోసమే పనిచేసిన వ్యక్తి, రకరకాల పదవుల్లో. అట్లాంటి వ్యక్తికి నేరుగా అధినాయకత్వం సీట్ ఇచ్చింది. అంటే ఈ అన్నిట్లలో కూడా ఏం సంకేతం ఇస్తుంది? సిన్సియర్ కార్యకర్తలు మేము వదులుకోం అన్నటువంటి. ఎట్ ద సేమ్ టైం పార్టీ బానిసత్వాలు చేసి పరపార్టీ బానిసత్వాలు చేసేటటువంటి వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో మీకు పదవులు ఇస్తున్నాం, ఇప్పటికైనా మీరు మారండి అన్న సంకేతం ఇచ్చింది.